ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ అందరికీ నా వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నవశకానికి నాంది పలికినటువంటి యేసుక్రీస్తు గారి క్షమాయోగం, క్షమాయుగం ప్రియమైన దేవుని వల్లరా నవశకానికి నాంది పలికినటువంటి యేసుక్రీస్తు గారి క్షమాయాగం. ప్రియులారా, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, అందరికీ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ప్రియులారా, దేవుడు అనేటప్పటికీ నువ్వు హిందువా, ముస్లిమా, క్రైస్తవ ఎవరైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఆయనే. సృష్టికర్త ఒక ఆయనే, దేవాది దేవుడు ఒక ఆయనే, పరమతండ్రి ఒక ఆయనే, సర్వశక్తిమంతుడు ఒక ఆయనే. ప్రియ సహోదరులారా, ఆయన పంపించినటువంటి ఏకైక కుమారుడే యేసుక్రీస్తు గారు. ఈ మధ్యకాలంలో అసలు మనం చూసుకున్నట్టయితే యేసుప్రభు గారు అనేటప్పటికి ఎందుకో మరి జనాలకి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మత ఛాందసవాదులకి, మతోన్మాదులకి ఆయన అంటే రెచ్చిపోతూ ఉన్నారు. ఎందుకు అసలు ఆయన మాట చెప్తే, ఆయన వాక్యం చెప్తే వెళ్ళలేని పరిస్థితులు ఉంటున్నారు. దేనికండి? యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశారండి? ఏమి తప్పు చేశారు? కనీసం ఏమని ఇచ్చేశారంటే, ఆయన చేసిన తప్పు అంతా ఏంటంటే మన పాపాలను ఆయన మోసుకొని వెళ్ళి దేవుని కుడిపార్శ్వన కూర్చోవడమే ఆయన తప్పుగా అనిపిస్తుందా? ప్రియ సహోదరులారా, ఏ విధంగానైతే ఎంత విధంగా వద్దనుకుంటున్నారో, కాదనుకుంటున్నారో, అడ్డుతున్నారో, ఆపుతున్నారో, కొడుతున్నారో, చంపుతున్నారో, ప్రియమైన దేవుని వల్ల బైబిల్ని కాలుస్తున్నారో, అయినప్పటికీ కూడా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని అడ్డుకొనుట ఎవరి తరం అవుతుందా? అసలు ఆయనకున్నటువంటి ఔన్నత్యం ఏంటి? ఆయనకున్నటువంటి ఘనత ఏంటి? ఆయన దేవుడు హెచ్చించినటువంటి, ఆయనకి దేవుడు హెచ్చింపు చేసినట్టు హెచ్చింపు ఏంటి ఆయన గ్రహించుకున్నట్టయితే అసలు ఏ ఒక్కరు కూడా ఇటువంటి పనులు చేయటానికి ధైర్యం చేయరు. యోహాను సువార్త 12:9 అండి. ప్రియమైన దేవుళ్ళు ఒకసారి చూడండి. యోహాను సువార్త 12:9 అండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇప్పుడే కదండి, యేసుప్రభు గారిని అప్పుడు కూడా ఆటంకపరిచేవారు, అడ్డు పెట్టేవారు. ఆయన్ని కూడా పాపం వెటకారం చేసేవారు, ఆపు చేసేవారు, చంపుదాం చూసేవారు కూడా అప్పుల్లో ఉన్నారు. చూసారా? కావున పరిచయులు ఎవరు? పెద్దోళ్ళు, పెద్దోళ్ళు, మామూలు కాదండి. పరిచయులు అంటే, శాస్త్రులు పరిచయులు అంటే పెద్ద పెద్ద జ్ఞానపరులు అనమాట. ఒకరికొకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినని చెప్పుకొనెను. లోకం ఎవరి వెంట వెళ్తుందండి? లోకం ఎవరి వెంట వెళ్ళిపోయింది? అప్పట్లో కూడా ఎంతోమంది, ఎన్నో వేల మంది, కోట్ల మంది యేసుప్రభు గారు వెనబడి వెళ్ళిపోయినారు కనుక పరిసయ్యులకి అంతటి భయం పుట్టి ఏమన్నారండి? కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినో చూసుకోండి. ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఆటంకాలు చేశారు, ఎన్నో నిష్ఠూరాలు చేశారు. అయినప్పుడు కూడా లోకము ఆయన వెంట పోయినది. లోకం అంతా యేసుప్రభు వెంట వెళ్ళిపోతుంది. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు? ఏం చెప్పారండి ఆయన? ప్రేమతత్వం బోధించడం ఆయన తప్ప? ప్రేమించమని చెప్పడం ఆయన తప్ప? ఒకరినొకరు ప్రేమగా ఉండడం చెప్పడం ఆయన తప్ప? ప్రియ సహోదరులారా, నీవు సచ్చిన వాడు ఏంటి? నీ పాపాన్ని మోసుకొని వెళ్ళడం ఆయన తప్ప? ప్రియ సహోదరులారా, మార్కు సువార్త 1:22 అండి. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గనివాళ్ళ వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
ఎలా బోధిస్తున్నాడండి ఆయన? శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె. సరే, దేవుని మాటలు, దేవుని వాక్యం, దేవుని శక్తి ఉన్నటువంటి శకపురుషుడు, యుగపురుషుడు, నవశకానికే పురుషుడైనటువంటి ఆయన ఏం చేశారండి? శాస్త్రులే కాక అధికారం గలవాని వలె వారికి బోధింపసాగాను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయారు. అక్కడ పరిశీలి ఆశ్చర్యపడిపోయారు. అక్కడ ఉన్నటువంటి మేధావులు ఆశ్చర్యపడిపోతున్నారు. ఏమండి, మంచి మాటలు చెప్పడమే తప్ప, ఈ రోజుల్లో మంచిని బోధించడమే తప్ప. చూస్తున్నారు కదా, దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచాలు ఎట్టుడిపోతున్నాయండి. కక్షలు, కార్పణ్యాలు, పగలతో, వికృత చేష్టలతో రెచ్చిపోయి కొట్టుకుంటూ, చంపుకుంటూ, నరుక్కుంటూ చూస్తున్నారు కదా. బయటకు వెళ్తే బయటకు ఇంటి మీద అడుగు పెడితే ఇంట్లోకి వస్తామని లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి కదా. ఏమండి, ఆయన బోధించిన బోధ ఏమండి? ఇదేనా? ప్రియమ దేవుని వల్ల యేసుప్రభు గారు 800 కోట్ల మంది పాపాలని నెత్తిన వేసుకొని ఆయన వెళ్ళారంటే ఎంతటి మహాబలం. చాలామంది ఆయనకి హేళన చేస్తున్నారు. 3 మేకులు పీక్కోలేకపోయి ఈయనేంటని అంటున్నారు. 3 మేకులు పీక్కోలేకపోయినట్టు ఈయనేంటని హేళన చేస్తున్నారు. దుర్మార్గుడు అంటున్నాడు, దుష్టుడు అంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటున్నారు, వ్యభిచారికి పుట్టినవాడు అంటున్నారు. ఏమండి, ఇది న్యాయమా, ధర్మమా? చూసుకున్నారు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ రోజుల్లోనే ఒక ఆవిడ తప్పు చేస్తే రాళ్ళతో కొడదామన్నటువంటి ఆ యొక్క సందేశమైనటువంటి యేసుప్రభు చెప్పినటువంటి ఆ మాటని సినిమాలు ఈ మధ్యకాలంలో, అంతకుముందు ఎన్టీ రామారావు గారి సినిమా అండి అది. నేరం నాది కాదని ఆకలిలో చేస్తాడండి, దానికి తీశారండి ఆ సినిమాని. దాంట్లో పాడుతాడండి పాట, మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసిన పనియేనా, మీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేనివాడు ఎవడో చెప్పండి. చూసారా, ఒక వ్యభిచారి గల స్త్రీని వారు రాళ్ళతో కొడుతూ ఉంటే వాళ్ళు ఆపించి ఏం చెప్తాడంటే ఆయన, ఆ సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఇంతటి మాత్రమైనటువంటి మాటని, యేసుప్రభు గారి మాటను పట్టుకొని వచ్చి అక్కడ సందేశాత్మకమైనటువంటి ఆ యొక్క చిత్రీకరణ జరిగింది. ఏంటంటే మన ఎవరు సొత్తుపోస కాదండి, మనలో ఎవరు సొత్తుపోస కాదు. ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళమే, ప్రతి ఒక్కరు దోషం చేసిన వాళ్ళమే. నేను సొత్తుపోస అని చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. అందుకనే మీలో ఎవరైతే పాపం చేయరో ముందు రాయి వేయమని చెప్పేసి యేసుప్రభు గారు, చూసారా, క్రీస్తు శకంలో చెప్పేటప్పుడు మాట ఆ పాటగా అది వచ్చి చూసి ఎంత సందేశం అండి. ఎవరైనా పాపం చేయగలుగుకుండా ఉంటున్నామా? అలాగ రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటే 800 కోట్ల మందిని చంపే పరిస్థితి ఉంటుంది. ప్రియ సహోదరుడు, అందుకని ఇంతటి మాత్రమైనటువంటి పాటల్ని, సందేశమైన పాటలు చూపించినటువంటి పాటను, యేసుప్రభు గారి మాటను చూపించినటువంటి వాళ్ళు చూసారా. లూకా సువార్త ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనలమును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, చూసారా ఏమండి, ఎంత అద్భుతమైన మాటలు, ఎంత ప్రేమపూర్వకమైన మాటలు, ఎంత సందేశవంతమైన మాటలు, ఎంత జీవితాన్ని మార్చుకునే మాటలు ఆయన చెప్తూ ఉంటే, ఏదైతే దేవుని వద్ద విన్నారో, తండ్రి వద్ద నుంచి ఉన్న మాటలే ఉన్నాడు ఆయనండి. తండ్రి వద్ద ఏదైతే చెప్పారో, ఏదైతే విన్నారో, ఏదైతే ఆయన చూశారో ఆ మాటలే చెప్పుకుంటూ వచ్చాడనమాట. దేవుని మాటలే చెప్తున్నారు కదా ఆయన. చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో ఎలా ఉంటాయండి సినిమాలు. ఏంటి, తండ్రి కూతురు కానీ, తల్లి కొడుకు కానీ, తండ్రి కొడుకు కానీ వెళ్ళి చూసేటువంటి పరిస్థితులు ఉన్న సినిమాలు ఎంత అశ్లీలంగా ఉంటున్నాయండి. నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు, చూస్తున్నారుగా సినిమాలు. ఈ మధ్యకాలంలో నేను చూశాను ప్రియమైన దేవుని వాళ్ళరా. 2.5 సంవత్సరాల పాపకి వాళ్ళ అమ్మగారు పాట నేర్పుతున్నారండి. అంటావా మామ, అంటావా అని చెప్పేసి. ఏంటండి, తల్లేనామే, కన్న తెల్లని కర్కసరాలు తెల్లండి. 2.5 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప పాట నేర్పుతుంటే ఆ పాప పాడుతూ ఉంది,
అంటావా అంటాం, ఏమంటామండి? ఎక్కడికి వెళ్ళిపోతుందండి? శబ్ద సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? అటువంటి పాటలైనా మనకు కావాలి, ఆట అయిపోయిన కావాలి. ఏంటి మంచి పాటలు లేవండి? నా చిన్నతనంలో లేత మనసు సినిమాలో పాట వచ్చిందండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా. ఎంత సందేశాత్మకమైన పాట తెలిసిన, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అత్యద్భుతమైన కవులు రాసినట్టు పాట అండి అది. చూసారా, పిల్లలు దేవుడు చల్లని వారు అంటే పిల్లలు దేవుడు సమానం అనమాట. కళ్ళ కపట మెరుగని కరుణామయ, దేవుడికి కూడా కళ్ళ కపట దేవుడు అందరిని సమానత్వం చూస్తుంటారు. ఇటువంటి పాటలు తీసుకొని వచ్చి ప్రియమైన దేవుని వల్ల ఈ మధ్యకాలంలో అంటావా అంటే ఏంటండి అది? ఎక్కడికి వెళ్ళిపోతుందండి? సభ్య సమాజం చూసే విధంగా ఉంటున్నాయి సినిమాలు అసలు. మొత్తం అశ్లీలంగా ప్రియమైన దేవుని వల్ల దాన్ని బోధిస్తున్నటువంటి అటువంటి బోధ ఏమైనా కేసుప్రయోగం చేస్తున్నారా? ఏమండి, బూతులతో చేస్తున్నారా? కొట్లాటలతో చేస్తున్నారా? కొట్టుకోమని చెప్తున్నారా? నరుక్కోమని చెప్తున్నారా? చంపుకోమని చెప్తున్నారా? కక్షలు పెంచుకోమంటున్నారా? కోపాలు పెంచుకోమంటున్నారా? చూసారా, ఆమె ఏమన్నదండి? ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహములలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును, చూసారా, ఆయన మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనలమును, నీవు తాగినటువంటి పాలు, ప్రియమైన దేవుని వాళ్ళరా, ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా యేసుప్రభు గారు ఏమన్నారండి? యేసుప్రభు గారు ఏమన్నారు? ఆయన యేసు అవును గాని తండ్రి దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పను. చూసారా అమ్మ, నీవు నాకు చెప్తున్నా కరెక్టే, నిజమే అనుకో, కానీ ఆ పొగడతలు నాకు వద్దమ్మా, ఆ యొక్క ఉప్పొంగిపోయి పొగడతలు నాకు వద్దు. ఏది ముఖ్యమని చెప్తున్నారండి ఆయన? యేసు అవును కానీ తండ్రి వాక్యము విని దానిని గైకుని వారు మరీ ధన్యులు. దేవుని వాక్యం విని మరీ గైకుని వారు మరీ ధన్యులు అంటే నన్ను పంపించినప్పుడు తండ్రి, దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మనందరికీ తండ్రి అయినటువంటి పరమదేవుడు, మహాదేవుడు, ఆయన మాటలు నేను మాటలే చెప్తున్నానమ్మా. చూసారా, అవి గనుకొని వారు మరీ ధన్యులు. దేవుడి మాట విని గైకొని దాని ప్రకారం ప్రవర్తించేవారు మరీ ధన్యులని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, ఇటువంటి మాత్రమైన వ్యక్తిని, ఇటువంటి శకపురుషుని మనం లేనిపోయి నిందలు వేస్తూ ఇచ్చేస్తూ, ఏమండి, సువార్త చెప్పడానికి వెళ్తే కొడుతున్నారు, చంపేస్తున్నారు, రెక్కేస్తున్నారు, ప్రాణం పోయేటట్టుగా కొడుతున్నారు, బైబిల్ కాల్చేస్తున్నారు. ఏముందండి బైబిల్లో నుండి? ఏమండి, తండుకోమనుందా, చంపుకోమనుందా, నరుక్కోమనుందా, అన్యాయం చేయమనుందా, అక్రమం చేయమనుందా? అట్టుడుకుపోతుందండి ప్రపంచం. దేశాలు అట్టుడుకుపోతున్నాయి, ప్రాంతాలు అట్టుడుకుపోతున్నాయి, రాష్ట్రాలు అట్టుడుకుపోతున్నాయి. చూస్తున్నారు కదా, 3 సంవత్సరాల పాప నుంచి ముదుసెల వరకు ఎలా చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, కొట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం ఎలా పనిచేస్తుందంటే, ఇంత మంచి మాటలు చెప్తున్నటువంటి ఆయన మీద ఎలా అండి? ఆయన చెప్పింది ఏంటండి? ఎఫ్సి 4:32 అండి. ఎఫ్సి 4:32, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఏమండి, ఎలా ఉండమన్నారండి? ఒకరినొకడు దయ కలిగి ఉండాలి. కరుణ సంపూర్ణ ఉన్నదా? దయలత్వం ఉందా? దీనత్వం ఉందా? ప్రేమతత్వం ఉందా? లేదే దుష్టత్వం, క్రూరత్వం, వికృతత్వం, చంపుకునే తత్వం, నరుక్కునే తత్వం, రేపులు చేసే తత్వం కనిపిస్తుంది కదా. ఇంతటి ఆధునిక యుగంలో ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచంలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి కదండి. ఇటువంటి మంచి మాటలు చెప్పడానికి వస్తున్న ప్రతి ఒక్కరు పాపం సువార్తను చెప్పనివ్వకుండా, వాక్యాన్ని చెప్పనివ్వకుండా అడ్డుకుంటూ కొట్టుతూ తిడుతున్నారు. అంటే ఏంటండి పరిస్థితి? ఎక్కడికి వెళ్ళిపోతుంది సభ్య సమాజం? ప్రియ సహోదరులారు, వాళ్ళ మీద మేము కోపం మీద అంటలేదండి. వాళ్ళంటే మాకు ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరు అందరి మీద ప్రేమ కలిగి ఉండాలి. పగ, ప్రియమైన దేవుని వల్ల సామెతలు 10:12 అండి. సామెతలు 10:12, పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చూసారా, పగగా ఉన్నామనుకో ఇంకా కలహమే, కొట్లాటే, దెబ్బలాటే, ఎప్పుడు అని చూద్దాం, ఎప్పుడు చెప్పేద్దాం, ఎప్పుడు నాకు ఆ టైప్ ఉంటుంది. కానీ ప్రేమ దోషాలన్నింటినీ కప్పుతుందండి. నీకున్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ కప్పుతుంది, నీకున్నటువంటి అవలక్షణాలన్నీ కప్పుతుంది, నీకున్న దురలవాట్లన్నింటినీ కప్పుతుంది. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ప్రేమలో అంతటి మార్చి ఉందండి. ప్రియదేవం తీమండి వాళ్ళరా. కొలసి 3:13 అండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నెడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించరు. చూసారా, ఎవరైనా ఒక హాని చేస్తానని తెలిస్తే వాడిని నువ్వు
సహించాలి. చూసారా, ఒకరినొకడు క్షమించుకోనండి, క్షమించమని చెప్తున్నాడు. క్షమాగుణం ఉండాలి ప్రియమైన దేవుని వల్లరా. ఈ హేతువు చేత పరలోకమునందును భూమినందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందండి. ఈ మధ్యకాలంలో కదా సైంటిస్టులు ఇచ్చేస్తే ఏమొచ్చింది, డిఎన్ఏ మనందరం కలిపి ఎవరండి, ఒకే తల్లి, మనందరికీ ఒకే తల్లి అండి. ఎప్పటి నుంచండి, హవ్వ. ఎప్పుడండి, సృష్టింపబడిన దగ్గర నుంచి మనకి అందరికీ ఎవరు తల్లి, ఒకే తల్లి హవ్వ అని చెప్పి వారు డిఎన్ఏలు తేల్చారంటే ఎవరైనా మనందరం సహోదరులం, సహోదరులం, అన్నదమ్ములం, అక్క చెల్లెలం. ప్రియ సహోదరులారా, ఇంతటి కార్పణ్యాలా ఎందుకంటే వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయండి ద్వేషాలు? అందరికి వెళ్ళి ఒకే దీంట్లో డిఎన్ఏలు వచ్చారు. ఎవరు, అవ్వ నుంచి వచ్చారు అందరూ. అవ్వ దగ్గర నుంచి వచ్చినట్టు మాది తల్లి ఆమె దగ్గర నుంచి వచ్చిన సంతానం మంది. అంటే ఎవరండి ఇక్కడ ఏం కొట్టుకుంటున్నారు? ఎందుకండి ఈ యొక్క ఇవి, ఎందుకంటే ఈ మతోన్మాదులు, మతతత్వాలు, కులతత్వాలు, ఏంటంటే ఇది ప్రాంతాల తత్వాలుతో రెచ్చిపోతున్నారు ప్రియమైన దేవుని వల్లరా. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి మరి ఒక జాతి మనుషుని సృష్టించారు. చూసారా, అపోస్తలుల కార్యం 17:26 అండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ప్రతి జాతి మనుషులు అంటే ఎలా ఉంటారండి? ఒక నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, పొడుగా ఉంటారు, పొట్టుగా ఉంటారు. ఏమండి, కొందరికి జుత్తు ఎక్కువ ఉంటుంది, కొంత జుత్తు లేకుండా ఉంటారు. అలా ఉండొచ్చు జాతి మనుషులు అంటే. అది చూస్తారు కదా, ఒక దగ్గరికి వెళ్తే వైట్గా ఉంటారు, ఆస్ట్రేలియా ప్రాంతాలు, అమెరికా ప్రాంతాలు వైట్గా ఉంటారు, ఆంధ్ర ఇండియా ప్రాంతాలు వస్తే నల్లగా ఉంటారు, పొట్టుగా ఉంటారు, పొట్టుగా ఉంటారు. అంతే, ఇదే తేడా. కానీ మనుషులు ఇంకేమైనా తేడా ఉందా? ఏమండి, మనిషి రక్తంలో తేడా ఉంది ఏమైనా? అందరికీ ఎరుపు రక్తమే కదా. చూస్తారు కదా, ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ చూస్తారు, ప్రతి జాతి మనిషిని సృష్టించాడు ఆయన. జాతి మనిషి సృష్టించారంటే ఆయన ప్రాంతాలు బట్టి ఉన్నటువంటి జాతి. అంతేగాని నీదొక జాతి, నాదొక జాతి, నీదొక కులం, నాదొక కులం, నీదొక ప్రాంతం, నాదొక ప్రాంతం అని చెప్పేసి కొట్టుకు సావడానికి కాదు. ప్రియ సహోదరులారా, ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. చూసారా, జీవము గల ప్రతి వానికి తల్లి, బ్రతుకున్న ప్రతి వానికి తల్లి. ఇప్పుడు నీకు తల్లి, నాకు తల్లి, అందరికీ తల్లి. జీవము గల ప్రతి వానికి తల్లి. ప్రియమ దేవుని వాళ్ళు చూశారు కదా, ఎంతటి ప్రేమతత్వం అండి, ఎంతటి దయాలత్వం అండి, ఎంతటి దీనత్వం అండి. ఇటువంటి ఎంతటి మహా అద్భుతమైన మాటలు చెప్పడానికి వచ్చినటువంటి దేవుని ప్రియకుమారుడు యేసు ప్రభు గారి మీద లేనిపోయిన నిందలు, లేనిపోయిన అపనందలు వేస్తూ ఒక మేకు పీక్కోలేకపోయాడు, ఈయన ఏంటి, ఆయన చేతకానివాడు అని చెప్పి ఏమేమో ఇచ్చేస్తున్నటువంటి ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన దేవుని కుమారులారా, ప్రతి ఒక్కరూ కూడా ఒక తల్లి నుంచి వచ్చాం కనుకనే ఇది లేకుండా, విభేదం లేకుండా, కులకొట్లాట లేకుండా, మత కొట్లాట లేకుండా, సోదర భావంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రియమైన దేవుని చూశారు కదా. సామెతలు 25:21, 22 అండి. నీ పగవాడు ఆకలి కొని నీడల వానికి భోజనము పెట్టుము, దప్పికొని నీడల వానికి దాహము నిమ్ము. అట్లా చేయుట చేత వాని తల మీద నిప్పులు కొంపుగా పోయిదువు, దేవుడు అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. చూసారా, నీ పగవాన్ని భోజనం పెట్టమని చెప్తున్నారు, నీ పగవానికి దప్పికిమ్మని చెప్తున్నారు, దాహం తీర్చమని చెప్తున్నారు. ఇది తప్ప? ఇది నేరమా? ఇది ఘోరమా? ఇది శిక్ష అండి. ప్రియ సహోదరులారా, అత్యద్భుతమైనటువంటి మహాగ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఎంతో దేవుని నోటుపోరుగా రాయించినటువంటి మహాగ్రంథాన్ని, ఎంతటి అత్యున్నతమైనటువంటి మాటలు చెప్తున్నట్టు బైబిల్ గ్రంథాన్ని తగలపెడతారా? ఏమొస్తుంది తగలపెడితే? ఏమొచ్చిందండి? ఏమైనా వచ్చిందా? ప్రియ సహోదరులారా, అందుకని ప్రతి ఒక్కరు కూడా మారాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వారి మీద ప్రేమతత్వంతోనే చెప్తున్నాం. ప్రియ సహోదరులు, ఏ ఒక్కరు కూడా అంటే మాకు దేశం లేదు, కక్ష లేదు, కార్పణ్యాలు లేవు. కానీ ఇటువంటి పనులు చేస్తుండడం వల్ల మార్పు రావాలని చెప్పి, వారి మనసు మారాలని చెప్పి, వారి మనసు దేవుడు మార్చాలని చెప్పి, మహాతండ్రి మార్చాలని చెప్పి, దేవాది దేవుడు మార్చాలని చెప్పి, అందరూ కలిపి ఒకే బిడ్డలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సందేశాన్ని విని ఆ విధంగా బ్రతకాలని చెప్పి, దేవుని మార్గంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అండి. పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని వాళ్ళగా పాట పాడుకుందామండి.
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాసం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాసం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపేల్చింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ ఆదరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా, ఏమోది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. నీవు మోము పైన నా కోసం భరించావా, గుచ్చిరి శిరమును ముళ్ళా మకుటాన్ని నా కోసం భరించావా. ముమ్మిని నీవు మోము పైన నా కోసం భరించావా, శిరమును ముళ్ళా మకుటాన్ని నా కోసం భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపేల్చింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను
కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేలే, అయినా నన్ను ప్రేమించితివే, అయినా నన్ను ప్రేమించితివే, అయినా నన్ను ప్రేమించితివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అందరికీ పంపించమని కోరుకుంటూ ప్రభు పేరట అందరికీ వందనం తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.